తండ్రిని తిట్టినా క్షమాపణ గలదు, కుమారుని తిట్టినా క్షమాపణ గలదు. కానీ పరిశుద్ధాత్మను గనక మనం దూషిస్తే, వ్యతిరేకముగా మనం అర్థం చేసుకుంటే గనక ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదు. అంటే ఎంత ప్రాముఖ్యత ఉంటే అంత కఠినంగా దేవుడు మాట్లాడాడు. అంటే ఏ స్థాయిలో పరిశుద్ధాత్మ దేవుడికి విలువనిస్తున్నారు? మీ మనసుతో ఒకసారి ఆలోచన చేయండి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడికి ఏ స్థాయిలో విలువిస్తున్నారో చూడండి ఒకసారి. ఆ పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకునే వారిగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుందండి. పరిశుద్ధాత్మ దేవుడికి ఆలయము నీవే, పరిశుద్ధాత్మ దేవుడికి గృహము నీవే. ఆయన నీలోకి వస్తాడు. స్తోత్రం కలుగునుగాక. అడగాలి, పరిశుద్ధాత్మ దేవుడిని అడిగితే ఆయన నీలోకి వస్తాడు. అందుకే 1 యోహాను పత్రిక 4:4లో అంటాడండి, నీలో ఉన్నవాడు ఎవరు ఉన్నవాడు? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. మనలో ఏకాత్మై రావడానికి ఇష్టపడతాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు మనలోకి రావడానికి ఆయన ఇష్టపడతాడు. స్తోత్రం కలుగునుగాక.